దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తల్లిని తమ్ముడిని కిరాతకంగా చంపేశాడు అర్జున్ అరవింద్. ఇద్దరిని కత్తితో పొడిచి చంపినట్లు గుర్తించారు. అయితే ఎలానో తెలుసా, ఎక్కడో తెలుసా మాట్లాడుకుంటున్నాం. ఇది అక్కడ ఇక్కడ ఎక్కడో కాదు, అమెరికాలోని మసాచుసెట్స్లో దారుణం జరిగింది. ఆక్టన్లో భారత సంతతి యువకుడు ఇద్దరిని చంపేశాడు. తల్లిని తమ్ముడిని కిరాతకంగా చంపేశాడు అర్జున్ అరవింద్. ఇద్దరిని కత్తితో పొడిచి చంపినట్లు గుర్తించారు అక్కడ అధికారులు. మీరు చూడొచ్చు విజువల్స్లో అధికారిని అదుపులోకి తీసుకుంటున్న ఆ విజువల్స్ని మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇద్దరిని చంపిన తర్వాత తల్లి హోండా అకార్ట్లో, అవును, హత్యల తర్వాత తల్లి హోండా అకార్ట్లో పరారయ్యాడు అర్జున్. షూటర్ ఇంటికి రావడంతో వెలుగులోకి వచ్చింది ఈ దారుణ ఘటనపై అర్జున్ తండ్రికి సమాచారం ఇచ్చారు షూటర్. గ్రౌండ్ ఫ్లోర్లో రక్తపు మడుగుల్లో తల్లి సుధా మృతదేహం గుర్తించారు. ఫస్ట్ ఫ్లోర్లో తమ్ముడు సిద్ధార్థ అరవింద్ భౌతికాయాన్ని గుర్తించారు. వేలాండ్లో అనుమానాస్పద రీతిలో ఉన్న కారుని గుర్తించారు పోలీసులు. ఎలాంటి ప్రతిఘటన లేకుండా కూల్గా లొంగిపోయాడు అర్జున్ని అరెస్ట్ చేసి ఆక్టన్ తరలించారు పోలీసులు. హత్యలకు ముందు ఇంటర్నెట్లో సెర్చ్ చేశాడు నిందితుడు. చాట్ జీపీటీని ఉపయోగించి సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీలు ప్రిపేర్ చేశాడు అర్జున్ ఆన్లైన్ కార్యకలాపాలపై పోలీసులు ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇద్దరిని చంపడం వెనకాల అసలు కారణం ఏంటి? కుటుంబంలో ఏదైనా విభేదం ఉందా, అంటే కుటుంబంలో ఏమైనా కలహాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు అమెరికా పోలీసులు. అర్జున్ మానసిక స్థితిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇండియన్ ఆరిజిన్ టీన్ ఇతగాడు మళ్ళీని, అంటే టీనేజర్గా మాట్లాడుతూ ఉన్నారు. తల్లిని తమ్ముడిని ఇద్దరిని కూడా ఇంట్లో చంపేశాడు. పోలీసుల ఆరోపణ ఏంటి? అరవింద్ యాక్టన్ బాక్స్బారో రీజనల్ హై స్కూల్లో చదువుతూ ఉన్నాడు. యాక్టన్ బాక్స్బారో రీజనల్ హై స్కూల్లో స్టూడెంట్. తల్లిని, వాళ్ళ బ్రదర్ని, బ్రదర్ని ఇద్దరిని కూడా ఇంట్లో చంపేశాడు. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఇది తల్లికి చెందిన హోండా అకార్డ్ అనే ఆ ప్రాంతం నుంచి పారిపోతుండగా గుర్తించారు పోలీసులు. డీటెయిల్గా మాట్లాడుకుందాం. అర్జున్ అరవింద్కి 17 ఏళ్ళు ఉంటాయి. యాక్టన్ రెసిడెంట్, ఇండియన్ ఆరిజిన్. తల్లిని అలాగే తమ్ముడిని చంపేశాడు. అమెరికాలోని మసాచుసెట్స్లో సబర్బన్ ప్రాంతంలో ఉంటుంది ఈ కుటుంబం, వీళ్ళ ఇల్లు. అయితే అర్ధరాత్రి ఈ దుర్మార్గానికి పాల్పడినట్టుగా అక్కడ భావించడం జరుగుతోంది. తల్లి 45 ఏళ్ల సుధా వెంకటేశ్వరంగా గుర్తించారు. తమ్ముడు 14 ఏళ్ల సిద్ధార్థ అరవింద్గా గుర్తించారు. ఇద్దరిని చంపిన కేసులో ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏం చేశాడో, దీనికి ఏం చేసి ఉంటాడనేది పూర్తిగా వాళ్ళు ఆరా తీస్తున్నారు. అంటే ఏ కారణాలు ప్రభావితం చేసి ఉండొచ్చు అని చెప్పి. ఒక బ్యాటరీ అండ్ అలాగే ఒక వెహికల్, అథారిటీ లేని ఒక వెహికల్ని బ్యాటరీని ఉపయోగించాడు. దేనికది బ్యాటరీ? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అండ్ అలాగే ఒక మోటార్ వెహికల్ని కూడా దొంగలించాడనేది వాళ్ళ అక్కడ అధికారులు చెప్తున్నమాట. అంతేనా? ఇంకా ఉంది. అధికారులు ఏమంటున్నారంటే
45 సుధా వెంకటేశ్వర్ని 14 సిద్ధార్థ్ అరవింద్ని చంపని ఆరోపణలపై 2 కేసులు నమోదయ్యాయి. కుటుంబ సభ్యులపై దాడులు, అనుమతి లేకుండా వాహనాన్ని ఉపయోగించడం, మోటార్ వాహనాన్ని దొంగిలించడం లాంటి అభియోగాలు కూడా అతగాడి మీద ఉన్నాయి. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యాక్టన్ బాక్స్బోరో రీజనల్ హై స్కూల్ స్టూడెంట్ అయిన అరవింద్ మంగళవారం తన ఇంట్లో తన తల్లి సోదరుడిపై దాడి చేసి ప్రాణాలు తీసి ఆ తర్వాత తన తల్లికి చెందిన హోండా అకార్డ్ కారులో అక్కడి నుంచి పారిపోయాడు. బోస్టన్కు సుమారు 48 కిలోమీటర్ల దూరం ఉన్న ఆక్టన్లోని మార్తా లేన్లో ఆ కుటుంబం నివాసం ఉంటూ ఉంది. అక్కడ ఈ ఘటన జరిగింది అని చెప్పి మిడిల్సెక్స్ జిల్లా అటార్నీ మరియన్ ర్యాన్ అలాగే ఆక్టన్ పోలీస్ చీఫ్ డగ్లస్ స్టర్నియో చెప్పుకొచ్చారు. అయితే మంగళవారం సాయంత్రం 6:30 ప్రాంతంలో ఒక ట్యూటర్, అంటే వాళ్ళకి ఒక అపాయింట్మెంట్ టైం ఉంటుంది కదా, 6:30 తర్వాత ట్యూటర్ అపాయింట్మెంట్ కోసం ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చినప్పుడు బయటపడింది ఈ నేరం. ఆ ట్యూటర్ ఇంట్లోకి వెళ్ళలేకపోతూ ఉన్నారు. వెంటనే అరవింద్ తండ్రిని కాంటాక్ట్ చేశారు. ఆ కుటుంబాన్ని సంప్రదించడానికి ఆయన ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. దీంతో ఆక్టన్ పోలీసుల్ని వాళ్ళు ఆశ్రయించడం జరిగింది. దీంతో వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, ఒకసారి మా ఇంటికి వెళ్ళండి, ఏం జరిగిందో చూడండి అని చెప్పి ఆయన కోరితే అప్పుడు అసలు విషయం బయటపడింది. అరవింద్ తండ్రి పనికి వెళ్లే ముందు ఆ రోజు తెల్లవారుజామున తన భార్యను చివరిసారిగా చూశారు. కాగా అతని చిన్న కొడుకు సిద్ధార్థ్ను మధ్యాహ్నం సమయంలో చివరిసారిగా చూశారు. అయితే అక్కడ అటార్నీ ప్రకారం అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు వెంకటేశ్వర్ సిద్ధార్థులు చనిపోయారు. వెంకటేశ్వర్ భౌతికాయం ఆ ఇంటి కింద ఒక ఎక్కడో పడుంది. సునీత వెంకటేశ్వర్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా, సుధా వెంకటేశ్వర్. సో ఆమె భౌతికాయం అక్కడే ఎక్కడో దాచేయడం జరిగింది. దాన్ని గుర్తించారు. అలాగే 14 ఏళ్ల తమ్ముడి భౌతికాయాన్ని కూడా గుర్తించారు. వీళ్ళిద్దరి మీద కూడా అంటే వాళ్ళ భౌతికాయాలపైన గాయాలు కనిపించాయి. కానీ మరణానికి ఖచ్చితమైన కారణం ఏంటి అనేది ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అయితే ఈ మరణాలకు ఉపయోగించిన ఆయుధం దాని మీద కూడా దర్యాప్తు జరుగుతోంది. అరవింద్ తన తల్లి హోండా అకార్డ్ కారుతో పాటు కనిపించకుండా పోయాడని చెప్పి అక్కడ తెలుస్తుంది. దర్యాప్తు అధికారులు అరవింద్ ఆచూకీ కనుగొనడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత పట్టుకున్నారు. మీరు చూడొచ్చు, అర్జున్ని అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి ప్రతిఘటన లేకుండా పోలీసులకు లొంగిపోయాడు అర్జున్. హ్యాండ్ కవ్స్ వేసి, అంటే వెనకాల చేతుల్ని పట్టేసి వారు తీసుకెళ్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. There were kids who were at that recreational facility with Siddharth yesterday and saw him leave around 12 o'clock. We put an enormous weight on our kids. We know the information we've developed about social media. We know that kids will be seeing and reading about this likely on social media. And we know that it is going to take time for the community to process this, even though fortunately the public threat has been abated, but to process this and to start thinking about how we heal. Since there were kids who